హలో అండి, ఈరోజు నేను మేక తణుకులు కర్రీ రాగి సంగటి చేయబోతున్నాను. ముందుగా కడుక్కొని తణుకులు శుభ్రంగా ఉడకబెట్టేసుకోవాలి. బాగా 20 నిమిషాల వరకు ఉడకబెట్టేసుకోవాలి. ఈలోగా మనము అన్నం ప్రిపేర్ చేసుకున్నాము. అన్నం సగం ఉడికింది, ఇంకా ఉడకలేదు. అంతలేక ఉడికేలోగా మనం ఇంతలేక టమాటాలు అవి కోసుకున్నాము. అల్లము, తెల్లగడ్డ, టమాటా, ఎర్రగడ్డ అన్నీ వేసి కోసి పెట్టేసుకున్నాం. ఈలోగా మనము సంగటి అయిపోవచ్చింది. పిండి వేసి బాగా కలుపుకుందాము. బాగా కలిపేసేసుకొని ఈలోగా మనము మసాలాకు రెడీ చేసుకున్నాము. ఈలోగా అది మగ్గేతలకే మిరియాలు, చెక్క, లవంగాలు, యాలగడ్డలు, బిర్యానాకు, ధనియాలు, జీలకర్ర, సోపు, కొబ్బరి మొత్తం వేసుకొని ఒక బాన్ పెట్టుకొని ఫ్రై చేసుకున్నాం. మధ్యలో అలా కలిపేసుకొని బాగా ఫ్రై అయిందాక ప్లేట్ తీసుకొని ప్లేట్లో వేసేసుకొని పుదీనా, కొత్తిమీర, తెల్లగడ్డ, అల్లము అన్నీ మిక్సీ జార్లో వేసుకొని ఒక ఉల్లగడ్డ కోసి పెట్టేసుకున్నాము. పుదీనా, కొత్తిమీర, కొద్దిగా ఒక సగం ఎర్రగడ్డ, 2 టమాటాలు వేసేసి పేస్ట్లా కొట్టేసుకొని ఒక గిన్నెలోకి తీసేసుకున్నాం. ఆ తర్వాత బాణీ పెట్టుకొని కొద్దిగా ఆయిల్, ఎర్రగడ్డలు వేసి బాగా ఫ్రై చేసుకున్నాం. బాగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు, ఉల్లిపాయలు బాగా వేగాలి. కొద్దిగా పుదీనా వేసి ఫ్రై చేసుకోవాలి. బాగా బ్రౌన్ కలర్ వచ్చిందాక వేపుకొని ఆ తర్వాత మనము మిక్సీకి వచ్చిన పేస్ట్ అంతా వేసుకొని బాగా నీళ్ళన్నీ ఎగిరిపోయి నూనె పైకి తేలేట్టుగా ఫ్రై చేసుకోవాలి. ఈలోగా సంగటి అయిపోయింది, మగ్గింది. దాన్ని పక్కన పెట్టేసుకొని మనము అయిపోయింది. పేస్ట్ అంతా బాగా ఫ్రై అయింది, నూనె అంతా పైకి తేలింది. ఈలోగా మనము ఒక ఉల్లగడ్డ కోసేసుకున్నాం కదా, ఉల్లగడ్డ వేసేసుకున్నాం. ఉల్లగడ్డ వేసి ఒక 15 నిమిషాలు ఉండి మళ్ళీ ఎండు తునకలు వేసుకున్నాం. ఎండు తునకలు వేసుకున్న తర్వాత బాగా ఒక 5 నిమిషాలు ఉండిచ్చి పసుపు, కారం, మనకు కారం ఎంత కావాలనో అంత వేసేసుకోవాలి. ముందుగానే ధనియాలు పేస్ట్లో కొట్టేసినాం కదా, తర్వాత 2 టమాటా వేసేసుకొని బాగా కలబెట్టేసుకోవాలి. కలబెట్టేసి ఆ తర్వాత మనము ఒక 5 నిమిషాలు మగ్గనిచ్చి ఆ తర్వాత కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. మనకి తగినంత వేసుకోవాలి. 2 స్పూన్లు వేసినా నేను, మీకు ఎంత కావాలో అంత వేసుకోవచ్చు. ఆ తర్వాత బాగా కలబెట్టేసిన తర్వాత మసాలా నీళ్ళు ఉంటాయి కదా, ఆ నీళ్ళు వేసేసుకొని మనం బాగా కలిపేసి బాగా పెట్టేసుకొని కొద్దిగా కొత్తిమీర వేసుకొని మూత పెట్టేసుకోవాలి. బాగా మధ్యలో మనము కలబెట్టుకుంటూ ఉండాలి. ఆ తర్వాత కొద్దిగా గరం మసాలా తీసేసుకొని మనకు కొద్దిగా ఎక్కువ వద్దు, ఇప్పటికే మసాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి అందువల్ల కొద్దిగా వేసుకున్నాక స్మెల్ బాగుంటుంది అది ప్యాకెట్. అందుకని కొద్దిగా వేసుకొని బాగా కలుపుకోవాలి. దగ్గర పడింది బాగా. ఈలోగా మనము కొద్దిగా కొత్తిమీర కట్ చేసేసుకొని కొత్తిమీర లాస్ట్ అంటే కొద్దిగా వేసేసుకొని ఒక 2 నిమిషాలు ఉండిచ్చి దించేసుకోవాలి. అంతే, రెడీ అయిపోయింది. దించేసుకొని ఒక ప్లేట్ తీసేసుకొని అన్నం దాంట్లో సంగటి పెట్టేసి
కూర వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. ట్రై చేయండి. మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. ఓకే ఫ్రెండ్, బాయ్.